ఇది ఒక విధమైన సేవ. ఒక పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. అలాంటప్పుడు కుమారి మందారదేవి ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవని వదలకుండా చేస్తున్నారు. ఆవిడికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. కుమారి మందారదేవి నడుపుతున్న ఈ రకమైన పెళ్ళిళ్ళు అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆవిడ బీదవాళ్ళకి ఇటువంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పి నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఈ సమయంలో కుమారి మందారదేవి 1-2 మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఇదిగోండి, మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈ మందార ఈ స్థానానికి ఎదిగానంటే అందుకు మీ అభిమానమే కారణం. మన అయ్యగారు చెప్పినట్టు నేను గొప్ప పనేమీ చేయలేదు. ఇదొక చిన్న సేవే. ఆయన అందుకు మర్యాద ఇచ్చి నన్ను ఈ సభకి ఆహ్వానించారు. సాధించింది కొంచెమే, ఇంకా సాధించవలసింది కొండంత ఉంది. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు నాకు కావాలని నేను ఆశిస్తున్నాను. నమస్కారం. అయ్యో అమ్మా, అబ్బా, అయ్యో పాప అమ్మాయి మందులు తీసుకొచ్చి ఇచ్చింది, ఆయింట్మెంట్ కూడా తెచ్చింది. ఏం చేసినా కూడా ఈ చెత్త కాళ్ళు నొప్పి పోవటం లేదే. అయ్యో, జాగ్రత్తగా చెయ్యి. వచ్చినప్పటి నుంచి భోజనాలు సరిగా లేవు. ఉదయం నుంచి లూజ్ మోషన్స్ అవుతున్నాయి. చేతులు కాళ్ళు ఒడిగిపోతున్నాయి. సరిగ్గా భోజనం పెట్టని వీళ్ళందరూ ఎందుకు ఆశ్రమాన్ని నడుపుతున్నారో తెలియట్లేదు. ఊరికే అరవకండి. ఇక్కడ అందరికి ఒకేలాగా వంట, ఒకేలాగా భోజనం ఉంటుంది. మీలో ఎవరికైనా భోజనాలకి ఇబ్బందిగా ఉందా? ఎవరికి బాధ లేదు. ఆ అమ్మాయి ఆశ్రమం నడిపించడానికి ఒట్టి పేరు కోసం కాదు, మానవత్వం కోసం. ఈ ఆశ్రమం జరపడానికి ఎంత కష్టపడుతుందో తెలుస్తుందా మీకు? ఓ, చాలా కష్టపడుతున్నారు. నేను చూస్తున్నాను కదా. ఇష్టం వచ్చినట్టుగా రావడము, ఇష్టం వచ్చినట్టుగా పోవడము. పేరు మాత్రమే తల్లి ఒడిలో. కానీ దాన్ని నడిపిస్తున్నారే వీళ్ళకి మంచి పేరే లేదు. మీరందరూ మనుషులా? నీతి లేనోడా? రోడ్డు పక్కన దగ్గుకుంటూ కూర్చున్నావు కదా. మీలాంటోళ్ళని ఆశ్రమంలోకి తీసుకొచ్చి తల్లిలాగా చూసుకుంది కదా. అది కూడా నువ్వు ఎంత అన్యాయం చేసింది తెలిసినా కూడా. అన్యాయమా? నేనేం అన్యాయం చేశాను తనకి? జాగ్రత్తగా రమ్మా. మనకి అబ్బాయి పుడతాడు. వాడు మన వంశానికి వృక్షం అవుతాడు. పుట్టింది ఆడపిల్లని తెలిసేసరికి చావని వదిలేసిపోయావు కదా. అదనే కాదు పాపాత్ముడా. అంటే పావని నా కూతురా? ఆ అమ్మాయి ఈ ఆశ్రమానికి తల్లిగా ఉంది. ఎదిగోండి. అరే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఉదయం నుంచి లూజ్ మోషన్స్ అవుతుందంట. అయ్యో, దీనికంతా మీరు బాధపడకండి. 1 వారంగా మెడికేషన్స్ లో ఉన్నారు. మీ తాగుడు అలవాటు తగ్గాలనే నేను మీ భోజనంలో మందు కలిపిమ్మన్నాను. రేపటి నుంచి నార్మల్ భోజనమే, సరేనా? మీకిక తాగాలనిపించదనుకుంటాను. లేదమ్మా, ఇక ఎప్పుడు నేను తాగను. ఇక మీదట నేను అనాథ, నాకంటూ ఎవరూ లేరని బాధపడద్దు. ఇలా చూడండి, మేమందరం మీకు బంధువులమే. మీకేం కావాలన్నా మీరు నాతో అడగచ్చు. అలాగేనమ్మా. ఏడవకు, నీకు ధైర్యం ఉండాలి. చక్ర వ్యూహాన్ని ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పిస్తాను. రా, వెళ్దాం.
చక్కు 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 జంగ్ 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 చక్కు 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 జంగ్ 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 చక్కు 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 చక్కు. ఏంటో నాయలా ఉతుకుతున్నారు? ఉతకాల్సిందే కదా. విఐపి అయితే ఏంటి, జాకీ అయితే ఏంటి, ఉతికితేనే మంచిది, లేదంటే ర్యాషెస్ వస్తాయి కదా. ఎందుకన్నా భయపడుతున్నారు? ఎప్పుడు నాలాగే ఉండండి. అదలే అబ్బా. ఇలాగా అరే నిన్ను పిల్లవచ్చానా కూడా ఏం చెప్తున్నారో నువ్వు? బాబు ఏం కరబరా బాబు. పొద్దున్నే ఒక సెన్సార్ని చూశాను. ఇక ఏం జరగబోతుందో. హలో, అమ్మాయిలు కట్టేది రాకి, ఇటుపక్క జాకి, అటుపక్క ఎవరు నాకు చెప్పండి. చెప్పాల్సింది నేను కాదురా, నువ్వే చెప్పాలి. 10,000 రూపాయలు తీసుకుని 6 నెలలైంది. అసలు రాలేదు, వడ్డీను రాలేదు. అందుకే నేనే ఇప్పుడు నీ ఇంటికి రాబోతున్నాను. అన్నా నిన్నే మీరు ఫోన్ చేసి ఉండాల్సింది కదన్నా. ఇప్పుడే కంబోడియాకి వచ్చి ల్యాండ్ అయ్యానన్నా. అన్నా అంబోడియా కాదు, కంబోడియా. అప్పు తీసుకునే వాళ్ళందరూ ఇలా దేశం వదిలి పారిపోతే ఇక్కడ మా పరిస్థితి ఏంటి? సార్ ఏంటి నన్ను ఆటో వాడు మోసం చేశాడు. ఆంజనేయ బ్లాక్ అని చెప్పి కాంబోడియా దగ్గర దింపేసి వెళ్ళాడు. ఆంజనేయ బ్లాక్ ఎక్కడుంది? ఏమయ్యా, ఇది ఆంజనేయర్ బ్లాకే. దీన్ని ఎవరు నీకు కాంబోడియా బ్లాక్ అని చెప్పాడు? ఎవడా పిచ్చన కొడుకు? ఫోన్ లో మీరే చెప్పారు కదా సార్. కట్ అయిపోయింది. ఏంటి గాలి బా వేడిగా వీస్తోంది? కాంబోడియానా? కొట్టండి రావండి. దయచేసి చెప్పేది బాబు. ఎందుకండి ఆయన్ని ఇలా కొడుతున్నారు? వాడు అప్పు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వకపోతే ఇలాగే కొడతాం. కొట్టండి రా. మీకు అసలు ఎంత ఇవ్వాలండి? 10,000 రూపాయలు అసలు, 5,000 వడ్డీ ఇవ్వాలి. వడ్డీ తగ్గించరా? వడ్డీకి ఇచ్చాలి మేడం, అదంతా సోదరురా. ఆగండి ఒక్క నిమిషం. ఇదిగోండి, వెళ్ళండి. ఇంకోసారి నా ఏరియాలో కనిపిస్తే వేలాడదీస్తాను. ఇంకెందుకు మాడుతున్నా? ఏంటండి ఇంతమంది కలిసి ఒకరిని కొడుతున్నారు, నించుని అలా చూస్తున్నారు? అట్లీస్ట్ అడ్డుకోవచ్చు కదా. నేను చెప్తే వాళ్ళు ఎందుకు వింటారండి? నేను చెప్పిన వెంటనే విన్నారుగా. మీరు అమ్మాయి కదా, అందుకే వాళ్ళు విన్నారు. పెద్ద సహాయమే చేశారు మేడం. మీ సహాయానికి నేను అసలు ఇంకేం చేయను, నాకేం అర్థం కావట్లేదు మేడం. ఏం పర్వాలేదులండి, కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయడమే కదా ముఖ్యం. ఇంకా అది నా డబ్బు కాదు, అది ఆశ్రమం డబ్బు. దేని గురించి ఆలోచించకుండా ఇచ్చేసాను. త్వరలోనే ఆ డబ్బులు మీరు తిరిగి ఇచ్చేస్తారు కదా. అయ్యో, తిరిగి ఇవ్వడం గురించి మీరు అసలు ఆలోచించనక్కర్లేదండి. మోస్ట్లీ త్వరగా ఇచ్చేస్తానంటున్నారులా ఉంది. సరే ఇది నా కార్డ్, ఇందులో నా నెంబర్ ఉంది. డబ్బు అరేంజ్ చేసి నాకు కాల్ చేయండి, సరేనా? జాగ్రత్తగా. సరే, ఓకే, వస్తాను. ఏమయ్యా, ఇదిగో తమ్ముడు, నీ పేరేంటి? రామ్. ఎక్కడి నుంచి వస్తున్నావు? అగ్రహారం. అగ్రహారం అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు? పరప్పన్ అగ్రహారం. నేనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? అదే వెతుకుతున్నాను. అలాగా, జైలు నుంచి వచ్చాడు, ఎప్పటికైనా ఉపయోగపడతారులే. నువ్వు ఎక్కడెక్కడ తిరగక్కర్లేదులే, నేను ఉంటుంది కూడా డబుల్ బెడ్రూమే, అందులో నువ్వు ఉండొచ్చు. హ్యాపీయా? సరే సరేరా.